ఈరోజు ఈ సభకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పట్టణ డిఎస్పీ గారి చంద్రబాబు గారికి, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ గారికి, గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు రామలింగేశ్వర గారికి, సాహితీ యాజమాన్యంలో మిత్రుడు శ్రీనివాస్ సుధాకర్ గారికి, ఈ కళాశాల టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మరియు విద్యార్థులకి పెద్దలకి నా నమస్కారాలు, చిన్నలకి నా ఆశీస్సు. రోజు నేను చెప్తూనే ఉన్న సందేశాలు, ఈరోజు నా సందేశం మీకు అవసరం లేదు. ఆల్రెడీ డిఎస్పీ గారు, అదేవిధంగా గ్రూప్ 2లో రీసెంట్ గా సెలెక్ట్ అయ్యి వచ్చిన కమిషనర్ శ్రీకాంత్ గారు చెప్పారు. వాళ్ళు ఎట్లా డెవలప్ అయ్యారు అనేది చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రిన్సిపల్ రామలింగేశ్వర గారు, మాదినేని శ్రీనివాస్ సుధాకర్ గారు కూడా ఏ విధంగా మీరు చదవాలనేది వాళ్ళు అందరూ మీరు చెప్పడం జరిగింది. కానీ నేను మీకు చెప్పే అడ్వైస్, నేను కొంతమంది పిల్లల మీద కొద్దిగా గట్టిగా యాక్షన్ కూడా తీసుకున్నాను. వాళ్ళు అన్నిదా భావించవద్దు. వాళ్ళలో మార్పు రావాలని వస్తుందని ఆ విధంగా చేయడం జరిగింది. అది ఈ రోజు నుంచి కాదు, నేను టీచింగ్ వచ్చిన 48 years నుంచి కూడా నేను డిసిప్లైన్ రూల్స్ ఫాలో అవుతూనే ఉన్నాను. కానీ ముఖ్యంగా మీరు చేయాల్సినది, స్టేజ్ మీద డిఎస్పీ గారు ఒక మాట అడిగారు నన్ను, సార్ ఈ కాలేజీ నుంచి ఎవరైనా ఐఏఎస్ అయ్యారా అని అడిగారు. కానీ ఐఏఎస్ ఈ కాలేజీ నుంచి కాలేదు. కానీ నా ట్యూషన్ స్టూడెంట్ ఒకడు వెంకటేశ్వర్లని కరెక్ట్గా వర్క్ చేస్తున్నారు సార్. కానీ ఈ బ్యాచ్లో ఇద్దరు ఉన్నారు బ్రదర్స్, వాళ్ళు ఫాదర్ కూడా లేరు వాళ్ళకి. వాళ్ళ మదర్ కష్టపడి వాళ్ళిద్దరిని చదివిస్తుంది. కానీ వాళ్ళిద్దరూ 9.7, 9.3, 9.8 ఆ ర్యాంకులు తెచ్చుకొని మీరు సిఎస్సి ఎందుకు తీసుకుంటున్నారు ఎంపీసీ బైపీసీలు కాకుండా అంటే, వాళ్ళు ఆ రోజు నాకు ఇప్పటికి కూడా గుర్తొస్తుంది. మా మేడంతో అప్పుడప్పుడు చెప్తా ఉంటారు, సార్ వీ వాంట్ టు బికమ్ ఏ కలెక్టర్ అంటే, వాళ్ళకు ఇంటర్మీడియట్ లోనే నేను సివిల్స్ రాసి కలెక్టర్గా పోవాలి